పర్వం క్లైమాక్స్ కు వచ్చేసింది. వైసీపీ నుంచి మరొక బిగ్ వికెట్ పడిపోయేలా ఉంది. తెగేదాకా లాగిన సీనియర్ పార్టీతో తెగదెంపులకు సిద్ధమైపోయారు. ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు మాజీ మంత్రి బాలినేని. లోకల్ గా స్ట్రాంగ్ లీడర్ ఉండడంతో టీడీపీలోకి ఎంట్రీ లేనట్టే. మరి బాలినేని ఏ పార్టీలో చేరబోతున్నారు? జనసేన నుంచి ఆహ్వానం ఉందా? ఆయనపై ఆశలు ఉదయించుకున్న వైసీపీ చివరి ప్రయత్నం చేస్తోందా? సీనియర్ ఈసారి సీరియసా? వైసీపీని వీడడం ఖాయమేనా? అనుచరులకు బాలినేని సంకేతాలు. అలక ఆయనకు కొత్త ఏం కాదు కానీ ఈసారి మాత్రం ఇక నా దారి నాదే అంటున్నారు. అధినాయకత్వం కూడా ముచ్చగింపులతో విసిగిపోయినట్టే కనిపిస్తోంది. వైసీపీని వీడబోతున్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇప్పటికే అనుచరులకు సంకేతాలు ఇచ్చారు. వైసీపీ అధినేత సమీప బంధువు, ప్రకాశం జిల్లా వైసీపీ రాజకీయాల్ని శాసించిన బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీలో కొనసాగలేనని అధినాయకత్వానికి చెప్పేసినట్లు ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా వైసీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు బాలినేని. ఆయన్ను సముదాయించేందుకు పార్టీ నాయకత్వం కూడా చాలాసార్లు ప్రయత్నించింది. పార్టీ వీడుతారన్న ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతున్నా ఈసారి మాత్రం ఆగేలా లేరట బాలినేని. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో బుధవారం సాయంత్రం బాలినేని సమావేశమైనట్లు సమాచారం. ఈ సమావేశంలో ప్రకాశం జిల్లా పార్టీ బాధ్యతల్ని తీసుకోవాలని, పార్టీ బలోపేతానికి సహకరించాలని అధినేత కోరినట్లు చెబుతున్నారు. పార్టీ కేంద్ర కమిటీలో కీలక బాధ్యత అప్పగిస్తామని కూడా జగన్ హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఓటమి తర్వాత పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న బాలినేని అధినేత ప్రతిపాదనలకు అంగీకరించలేదని తెలుస్తోంది. తన దారి తాను చూసుకుంటానని జగన్మోహన్ రెడ్డికి చెప్పి బాలినేని బయటకు వచ్చినట్లు అనుచరులు చెబుతున్నారు. వైసీపీని వీడితే బాలినేని ఏ పార్టీలోకి వెళ్తారన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఒంగోలులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ బలంగా ఉండడంతో టీడీపీలోకి ఎంట్రీ లేనట్లే. దామచర్ల కుటుంబంతో చంద్రబాబుకున్న అనుబంధం దృష్ట్యా ఒంగోలులో పోటీ నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు టీడీపీ సిద్ధంగా లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రకాశం జిల్లాలో బాలినేని నాయకత్వం అవసరం లేదన్న అభిప్రాయంతో ఉంది టీడీపీ అధిష్టానం. దీంతో బాలినేని జనసేనలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో తనకున్న సన్నిహిత సంబంధాలని బాలినేని ఉపయోగించుకునే అవకాశాలున్నాయి. బాలినేని ఆహ్వానించేందుకు అటు జనసేన సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేనలోకే బాలినేని వెళ్తారని సంకేతాలు ఇస్తున్నారు ఆయన అనుచరులు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన రాజకీయంగా బలపడాలనుకుంటోంది. ప్రకాశం జిల్లాలో బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బాలినేని చేరితే పార్టీకి ప్లస్ అవుతుందన్న ఆలోచనలో ఉందట జనసేన అధిష్టానం. బాలినేని చేరితే ఆయనకి ఎమ్మెల్సీ పదవినిచ్చి రాయలసీమ జిల్లాలకు ఇన్ఛార్జిగా నియమించే అవకాశాలున్నాయనే మాట కూడా వినిపిస్తోంది. రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో బాలినేని నాయకత్వం ఉపయోగపడుతుందనే ఆలోచనలో ఉంది జనసేన పార్టీ. ఇంకా కండువా కప్పుకోకముందే జనసేనలో చేరితే ఆయనే నెంబర్ 3 అన్న చర్చ కూడా అప్పుడే మొదలైపోయింది. ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో బాలినేనికి పచ్చగడ్డేస్తే బొగ్గుమనేంత వైరం ఉంది. ఇప్పుడు ఆయన జనసేనలో చేరినా ఇద్దరి మధ్య సయోధ్య కుదురుతుందా అన్నదే ప్రశ్న. ఒంగోలులో టీడీపీ దామచర్లను కాదనుకునే పరిస్థితి ఉండదు. ఇంత ఒంగోలు విషయంలో బాలినేనికి జనసేన ఎలాంటి భరోసా ఇస్తుంది అన్నది కూడా ఆసక్తికరమైన విషయం. వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి సోదరి భర్తే బాలినేని. ఇక వైఎస్ కుటుంబంలో బాలినేనికి అంత ప్రాధాన్యం దక్కింది. 1999లో బాలినేనికి అసెంబ్లీ టికెట్ రావడానికి వైవీనే కారణం అంటారు. 2009లో మూడోసారి గెలిచాక వైఎస్ కేబినెట్లో మంత్రి అయ్యారు బాలినేని. వైఎస్ మరణం తర్వాత 2012లో మంత్రి పదవికి కాంగ్రెస్ కి రాజీనామా చేసి వైసీపీలోకి వచ్చిన బాలినేని ఆ పార్టీలో కీలకంగా మారారు. ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి 4వసారి ఎమ్మెల్యే అయ్యారు. 2014లో తొలిసారి ఓడిపోయిన బాలినేని 2019లో మళ్లీ ఒంగోలు ఎమ్మెల్యేగా గెలిచాక జగన్ కేబినెట్ లో విద్యుత్ శాఖ మంత్రి అయ్యారు. సంవత్సరం తర్వాత శాఖ మార్చి ప్రాధాన్యం లేని పోర్ట్ఫోలియో ఇచ్చారని అప్పుడే అసంతృప్తి చెందారు బాలినేని. 2.5 ఏళ్ల తర్వాత కేబినెట్ నుంచి తప్పించి జిల్లా నుంచి మరో మంత్రి సురేష్ ని మాత్రం కొనసాగించడంతో అప్పటి నుంచి ఆయనలో అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. కేబినెట్ నుంచి తప్పించాక బాలినేని అలగదీర్చేందుకు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గా బాధ్యతలను అప్పగించింది అధిష్టానం. ఆ తర్వాత ప్రకాశంతో పాటు కడప, చిత్తూరు జిల్లాల బాధ్యతలు ఇచ్చారు. ఈ మార్పుపై అసంతృప్తితో రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశారు బాలినేని. మొన్నటి ఎన్నికల్లో కూడా చివరిదాకా అలకపాన్పు మీదే ఉన్నారాయన. ఇప్పుడే టీడీపీలోకి వెళ్తారని బలమైన ప్రచారము జరిగింది. నాయకత్వం బుజ్జగించి ఒంగోలు సీట్ను కన్ఫర్మ్ చేశాకే అలక వేడారు. ప్రకాశం జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేల్లో ఆయన ఒక్కరికే సిట్టింగ్ సీట్ ఇచ్చింది అధిష్టానం. ఎన్నికల్లో ఓడిపోయాక ఒంగోలు నియోజకవర్గానికి దూరంగా ఉన్నారాయన. 2 నెలల క్రితం మధ్యలో ఒంగోలుకు వచ్చి ఓ ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ ఎమ్మెల్యేపై ఫైర్ అయ్యారు. ఈవీఎంల రీవెరిఫికేషన్ విషయంలో కూడా పార్టీ నాయకత్వం తనకు మద్దతు ఇవ్వలేదన్న అసంతృప్తితో ఉన్నారు బాలినేని.
అలకలు అసంతృప్తితోనే కొన్నేళ్లుగా వైసీపీలో కొనసాగుతున్న బాలినేని ఇక పార్టీలో ఇమడలేనన్న నిర్ణయానికి వచ్చేశారు. అందుకే అధినేత నచ్చజెప్పినా తన మనసులోని మాట చెప్పేశారు. కథ క్లైమాక్స్కి వచ్చినట్టే కనిపిస్తున్నా నిజంగానే బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడుతారా అన్న అనుమానాలు కూడా కొందరికి ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా ఆయన పార్టీని వీడుతున్నట్టుగా సంకేతాలు ఇచ్చి మళ్ళీ మనసు మార్చుకున్నారు. దీంతో నిజంగానే వైసీపీకి రాజీనామా చేస్తారా, ఒత్తిడి పెంచేందుకు మరోసారి మైండ్ గేమ్ ఆడుతున్నారా అన్న చర్చ కూడా నడుస్తోంది. అధినేతకే తన అభిప్రాయం చెప్పేయడంతో ఈసారి వెనకడుగు వేయకపోవచ్చన్న అభిప్రాయం బలంగా ఉంది. అందుకే ఇప్పటికే బాలినేనికి ప్రాధాన్యం తగ్గించిన వైసీపీ కూడా ఆయనపై ఆశలు వదిలేసుకుంది.